మత్స్యకార గ్రామాల్లో అగ్ని జ్వాలలు రగులుతున్నాయి. తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళనాడు బోట్లను రాత్రికి రాత్రి దొంగతనంగా విడిపించుకుపోవడంపై మత్స్యకారుడు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఏప్రిల్ 6వ తేదీ 4 జిల్లాలకు సంబంధించిన 164 గ్రామాల మత్స్యకారులు నిర్వహించుకోబోయే సమావేశంలో బోట్ల దొంగతనానికి సంబంధించి కీలక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో మత్స్యకారులు ఆగ్రహ జ్వాలలు ఎవరిని తాకుతాయనే అంశంతో పాటు జువ్వలదిన్నె వద్ద నుండి బోట్లను సముద్రంలో ఎలా దొంగలించుకుపోయారు అనే విషయాలు సముద్ర తీరం నుండి ఛానల్ 9 గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న 4 తమిళనాడు బోట్లను రాత్రికి రాత్రి దొంగలించుకుపోవడంపై జిల్లా మత్స్యకారులతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలకు సంబంధించి 164 మత్స్యకార గ్రామాల మత్స్యకారులు తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఈ బోట్ల దొంగతనం వ్యవహారానికి సంబంధించి తమ వర్గానికే చెందిన 3 అదుపులోకి తీసుకున్న మత్స్యకారులు తమ పద్ధతులు ఆచారాలు ప్రకారం విచారణ చేయగా వారు అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు పేరు చెప్పడంతో మత్స్యకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ప్రతీకార దాడులకు సైతం రెడీ అయిపోయారు. కానీ విషయం బయటకు పొక్కటం భారీగా పోలీసులు మోహరించి బోట్లు దొంగతనానికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పడంతో కాస్త శాంతించిన మత్స్యకారులు విచారణ కోసం కాస్త వెనక్కు తగ్గి ఏప్రిల్ 6వ తారీఖున చివరి మీటింగ్ పెట్టుకోనున్నారు. ఈ సమావేశంలో దొంగతనంకు సంబంధించి ఉన్న బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సముద్ర తీరం వద్ద నుండి బోట్లు ఎలా దొంగలించుకుపోయారు తదితర వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్దకు వెళ్లి అక్కడ జెట్టి వద్ద నిలిపి ఉంచిన బోట్లు ఎలా మాయమయ్యాయి, సముద్రంలో ఎలాంటి పరిస్థితుల్లో బోట్లను తరలించారు తదితర అంశాలన్నీ సాహసోపేతంగా బోట్లలో సముద్రంలోకి వెళ్లి అక్కడ దృశ్యాలు అన్ని కళ్లకు కట్టినట్లు ఛానల్ 9 ద్వారా మీ ముందుంచుతున్నా. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జిల్లా కేంద్రంగా, అది కూడా మత్స్య గ్రామాల కేంద్రంగా ఇప్పుడు ఒక అగ్ని జ్వాల రగులుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి కారణం ఇటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మత్స్యకారులకు సంబంధించి జువ్వలదిన్నె వద్ద 4 పెద్ద బోట్లు, మెకనైజ్ బోట్లు, తమిళనాడుకు సంబంధించిన మెకనైజ్ బోట్లు ఇక్కడ అక్రమంగా చేపల వేటకు వచ్చారని చెప్పి ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు ఆ బోట్లని కొన్ని నెలల క్రితం ఇక్కడ బంధించి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రధానంగా ఇక్కడ ఉంచిన తర్వాత పెద్ద అదొక ఆపరేషన్ లాగా చేశారు. అంటే ప్రధానంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి నెల్లూరు జిల్లా అందరికి సంబంధించిన మత్స్యకారులంతా కూడా సముద్ర తీరానికి దగ్గరగా అంటే 10 నాటికల మైళ్ళ లోపల కూడా చేపల వేట కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కూడా తమిళనాడుకి సంబంధించి పాండిచ్చేరి అంటే కేంద్రపాలిత ప్రాంతం, సో వాళ్ళంతా కూడా ఇక్కడ తీర ప్రాంతానికి అతి దగ్గరగా వచ్చేసి మొత్తం మత్స్య సంపదను దోచేస్తూ మన ఆంధ్ర జాలర్లు మత్స్యకారులు ఇక్కడ వేసిన వలలన్నీ తెంపేస్తూ ఒక అన్యాయం అక్రమాలు చేస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో వీళ్ళ జీవనానికే ముప్పుగా ఏర్పడిన క్రమంలో వాళ్ళు ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు ఇక్కడ పెట్టడం, ఆ తమిళనాడు బోట్లు కూడా ఇటీవలే ఒక్క రాత్రి మాయమైపోవడం, దొంగతనంగా వాటి తీసుకెళ్ళిపోవడంతో ఇక్కడ మత్స్యకారులు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా 4 బోట్లు పోయింది, లేకుంటే అది పెద్ద విషయం కాదు. ప్రాణాలకు తెగించి సుమారుగా 4 జిల్లాలకు సంబంధించి అంటే ఇటు బాపట్ల కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, లేదంటే తిరుపతి జిల్లా, ఈ 164 గ్రామాల మత్స్యకారులకు సంబంధించిన అందరూ కూడా ఒక కట్టుబాటు ఉంటుంది, ఒక దురాయి ఉంటుంది. వాళ్ళంతా కలిసి సంబంధించి ఇక్కడ పెట్టుకున్న 4 బోట్లు అన్యాయంగా తీసుకెళ్ళిపోతే అది ఎవరు తీసుకెళ్లారని చెప్పి కొంత వాళ్ళకి సంబంధించి ఇంట్రాగేషన్ చేసుకోవడం, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, కొంతమందిని ఇక్కడ బంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయడం, దానికి రాజకీయ రంగు పులుముకోవడం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. సో దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా తెలుసుకునేందుకు ఇక్కడ లోతుగా అంటే డీప్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేదంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకు ఛానల్ 9 ప్రత్యేకంగా టీం ఇక్కడికి జువ్వలదిన్నె ప్రాంతానికి వచ్చింది. జువ్వలదిన్నె ప్రాంతానికి వచ్చి
ప్రాంతంలోకి రావడే కాదు సముద్రంలోకి కూడా మత్స్యకారుల సహాయంతో కూడా ఇక్కడికి వచ్చాం. సో మనం విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది ఒక మధ్య శ్రేణి బోటు, అంటే ఒక ఫైబర్ బోట్ లాంటిది, అంటే మెకనైజ్ బోట్లు ఎంతకంటే డబుల్ త్రిబుల్ ఆకారంలో పెద్దగా ఉంటాయి. అలాగే మనం సముద్రంలో సుమారుగా కొన్ని మీటర్లు అనొచ్చు, లేదంటే కిలోమీటర్ల దూరం లోపల కూడా వచ్చాం. అంటే అసలు వాస్తవంగా ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకుందానికి మనం వచ్చాం. సో మొత్తానికి సముద్ర తీరం నుంచి కొంత దూరం మనం వచ్చిన తర్వాత ఇక్కడ వరకు తమిళనాడు బోట్లు కూడా రావడం, మన మత్స్యకారులకు అడ్డం రావడం, వీళ్ళంతా కూడా వలలు తెంపేది ఎన్ని జరుగుతుందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నమాట. సో మొత్తం మీద ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్లో అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. అసలు ఈ మత్స్యకార గ్రామాల్లో ఇటీవల జరిగిన అంశం ఏంది, అలాగే తమిళనాడు బోట్లు ఎక్కడికి వెళ్ళిపోయి, నెక్స్ట్ తొందరలో అంటే ఇంకో 4-5 రోజుల్లో కూడా దీనికి సంబంధించి 4 బోట్లు పోయిన దానికి సంబంధించి కొంత విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సో పూర్తిగా అసలు ఈ బోట్లు పోయేదానికి కారణం ఎవరు, ఒకవేళ ఆ కారణం తెలిస్తే వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా తొందరలో వాళ్ళు తుది నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు మత్స్యకారులు అంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వాలు కాదు, రాజకీయ నాయకులు కాదు, కులాలు మతాలు ఇవన్నీ ఏమీ ఉండవు. వాళ్ళకంతా ఉండేది ఒకటే ఒక నిర్ణయం, మత్స్యకార నిర్ణయంలో వాళ్ళు ఏదైనా సరే ఆ గ్రామం పెద్ద కాపు కావచ్చు, నడిం కాపు కావచ్చు, చిన్న కాపు కావచ్చు, లేదంటే ఈ 164 గ్రామాలకు సంబంధించి ఒక పెద్ద ఉంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళకి ఫైనల్. సో ఈ ఫైనల్ నిర్ణయంలో ఏం తీసుకోబోతున్నారు, అసలు నేరస్తులు ఎవరు, ఇవన్నీ కూడా 4-5 రోజులు తెలియబోతుంది.